పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని, బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని, తమ ఓటమి ఖాయమైందనే పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారని, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే తమ నరకం చూశామని ప్రజలే మాకు స్వయంగా చెప్తున్నారన్నారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. గడిచిన 4 ఏళ్లలో ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్న నల్గొండ జిల్లా ఈసారి ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. దీనికి కారకులు ఎవరని విషయాన్ని రైతులు గ్రహించాలని తెలిపారు. నల్గొండలోని నల్గొండ పార్లమెంట్ కావచ్చు, భువనగిరి పార్లమెంటు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారే సమస్యలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్ననాడు ఇవాళ కేసీఆర్ లేనినాడు తేడా అయిందనే విషయం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటున్నారు. ఇంత తొందరగా కరెంటు మాయమవుడు, నీళ్ళు మాయమవుడు, ఇది గమ్మత్తుడి మాయలాగా ఉంది అనే మాట వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమైందని చెప్పి అర్థమైపోయింది. దాంతో ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డగోలుగా పోలీసులు ఉపయోగించి, ఇతర అధికారులు ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయపెట్టించి పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుతో సహా జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు అనుకుంటున్న వాళ్ళు కూడా స్వయంగా వారే ఫోన్లు చేసి వారే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి, నాయకుల ఇళ్లకు వెళ్ళి కండువ కప్పుకుంటారా, లేదా మీ బిల్లు ఆపాలనా, లేదా పోలీస్ కేసులు కావాలన్నా, జైలులో పోతారా అన్నారు. ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పైన తెలియజేస్తూ ఉంది. ప్రజల్లో ఏదైతే తిరుగుబాటు వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ చేతగంతనం ఏదైతే వాళ్ళ పొలాలు నిలబెట్టిందో, గత 5 సంవత్సరాలు వరుసగా భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి పండించిన ఉమ్మడి నల్గొండ జిల్లా, మరి సంవత్సరం కనీసం దాంట్లో సగం శాతం కూడా దిగుబడి రాలేదంటే కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం. ప్రత్యేకించి కాళేశ్వరం నీళ్లతోని 4 సంవత్సరాలు పంట పండించుకున్న రైతాంగానికి ఈ 4 సంవత్సరాల దెబ్బ 1 సంవత్సరం కొట్టేసిండ్రు. రైతుల్ని, ఇంట్లో ఉన్న రైతుల్ని తీసుకొచ్చి పొలం చేయమని చెప్పి 3 టన్నులు నీళ్ళు ఇచ్చి ఎకరానికి 25 నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టించి రైతులతోని చివరికి నీళ్ళు ఇవ్వకుండా, చివరి తడి నీళ్ళు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ వెళ్ళిన గ్రామాలలో రైతాంగం ఆ కోపంలో ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని చెప్పి రైతులు, ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ దెబ్బకు దిగొచ్చి అలా రైతు బంధు మీకు అందరికీ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడి మళ్ళీ ఒక నాటకం చేసింది. ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే ఎవరో ఒకరితో కంప్లైంట్ చేపించి ఆపుకునే ప్రయత్నం చేసింది. కేవలం ఇస్తానన్న మాట తప్ప ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించారు. అందుకే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. పెన్షనర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి వర్గం ప్రజలు మేము మోసపోయినామనే మాట ప్రతి చోట కూడా చెప్తున్నారు. ఈ మోసగారి ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీని మెడలు వంచాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమైందని, తప్పకుండా కేసీఆర్కు బలం ఇవ్వాలని, కేసీఆర్ను బలోపేతం చేస్తేనే మన నీళ్ళ కొరకు కొట్లాడతాడని, ఇవాళ గోదావరి నీళ్ళని ఏదైతే తీసుకొస్తున్నారో ఆ గోదావరి నీళ్ళకు కూడా బీజేపీ ద్వారా ప్రమాదం వచ్చింది. బీజేపీ ఇవాళ గోదావరిని తరలించుకుపోయి తమిళనాడుకి వాళ్ళని ప్రయత్నం చేస్తుంది. నదుల నీళ్ళని కాపాడాలంటే కేసీఆర్తో తప్ప ఎవరితో కూడా కాదు అనే విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది. కాంగ్రెస్, బీజేపీ 2 కూడా మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలు తెలంగాణ కొరకు కొట్లాడవు. తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు.
మరి నల్గొండ కావచ్చు భువనగిరి 2 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవటం ఖాయం. జై తెలంగాణ. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.